హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అండ్ మీ నెక్స్ట్ యాక్షన్ అండ్ మీ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అని చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది. ఈ వీడియో మీరు ఎవరికోసమైనా చూడొచ్చు. వైఫ్, హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎక్స్, క్రష్, ఇలా ఎవరికోసమైనా చూడొచ్చు. ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తే కొంచెం సాడ్ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చి ఏదో అవేకనింగ్ జరిగినట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే కొన్ని సిచ్యుయేషన్స్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో, థర్డ్ పార్టీ అవనివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, వీటన్నిటి నుండి బయటికి రావాలి, వాటన్నిటికీ దూరంగా ఉండాలి, లైఫ్లో స్టెబిలిటీ తెచ్చుకోవాలి అని ఫిక్స్ అయ్యారు. బట్ ఇక్కడ కొంచెం ఏం జరుగుతుందంటే, ఏదో ఒక ఎనర్జీ తనని వెనక్కి లాగుతుంది. అంటే మీ దగ్గరికి రాకుండా ఆపేస్తుంది. ఎవరు అంటే థర్డ్ పార్టీ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఈ రెండే ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో. అండ్ మిమ్మల్ని పాస్ట్లో ఒకవేళ హర్ట్ చేసి ఉంటే ఆ ఎనర్జీస్ కూడా కొంచెం స్లో డౌన్ చేస్తున్నాయి మీ పర్సన్ని. బట్ ఎనీహౌ ఇప్పుడు టైం అంత లేదు కాబట్టి టైం చాలా ఫేవరబుల్గా ఉంది ఇప్పుడు మీ రీయూనియన్కి. సో మీ దగ్గరికి వచ్చే ముందు మీతో ఒక లాంగ్ కన్వర్సేషన్ చేయాలి, అన్ని విషయాలు డిస్కస్ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి జనరల్గా మీరు మాట్లాడే మీడియా ప్లాట్ఫామ్లో కాకుండా వేరే ఇంకేదైనా కొత్త సోషల్ మీడియా నుండి వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, వేరే యాప్స్ ఉంటాయి, చాటింగ్ యాప్స్, మీరు ఇప్పటి వరకు వాడని యాప్స్, దాని నుండి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. కొంచెం ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఎందుకు అంటే ఫోన్ ఈజ్ అండర్ అబ్జర్వేషన్. మీ పర్సన్ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ అండర్ అబ్జర్వేషన్ బై థర్డ్ పార్టీ. సో ఆ భయం అనమాట. మిమ్మల్ని మీకు బ్యాడ్ నేమ్ తీసుకురాకూడదు, మిమ్మల్ని ఈ ఇష్యూస్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకూడదు అని మిమ్మల్ని గోస్ట్ చేసి పెట్టారు. ప్రజెంట్ అన్బ్లాక్ చేయలేదు ఇంకా. చాలామంది అనుకుంటున్నారు మిమ్మల్ని గోస్ట్ చేశారు, బ్లాక్ చేసేసారు, కాంటాక్ట్ చేయకూడదని అనుకుంటున్నారు. కానీ అది ఏంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయటం అనమాట థర్డ్ పార్టీ నుండి. ఇన్ కేస్ మీ విషయాలన్నీ తెలిస్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి, మీతో మాట్లాడడానికి డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది థర్డ్ పార్టీ వాళ్ళు. సో అందుకనే మిమ్మల్ని అన్నిటికీ దూరంగా పెట్టారు. సో ప్రతిరోజు ఈవినింగ్ మీ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి మీ పర్సన్కి. అండ్ అదే టైంలో సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఉద్దేశించి. కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టివ్ కోసం ఏమనుకుంటున్నారంటే, అసలు చాలా లేట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయి ఉంటారేమో అని కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు వెళ్ళి అపాలజీ చెప్తే అదేమన్నా బాగుంటుందా, అసలు ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే బాగుంటుందా అని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్. బట్ అలా అనుకున్నా కూడా మిమ్మల్ని వచ్చి మీకు మెసేజ్ చేయడం, మీతో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మీ పర్సన్ మైండ్లో ఉన్న ఫియర్స్ అన్నమాట. ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ హార్ట్ బ్రేక్ ఓన్లీ థర్డ్ పార్టీ ఇచ్చిన హార్ట్ బ్రేక్ కాదు, ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇచ్చారు. అండ్ ఎవరైతే తను బాగా ఇష్టపడే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో, వాళ్ళకి క్లోజ్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా హార్ట్ బ్రేక్లోకి పంపించేశారు మీ పర్సన్ని. అంటే లోన్లీనెస్ క్రియేట్ చేసింది వాళ్ళనమాట. థర్డ్ పార్టీతో
హార్ట్ బ్రేక్ అయినా కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అది వేరేగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. బట్ ఇక్కడ ఫ్యామిలీ అండ్ థర్డ్ పార్టీ అండ్ ఫ్రెండ్స్ ముగ్గురు సడన్గా ఆపోజిట్గా బిహేవ్ చేసేసరికి మీ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఆల్కహాల్కి ఎడిక్ట్ అయ్యారు. సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి అన్న స్ట్రాంగ్ డిజైర్తో అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి టవర్ మూమెంట్ కూడా కనిపిస్తుంది, టవర్ కార్డ్ కూడా వచ్చింది. టవర్ కార్డ్ కన్ఫర్మ్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది అని అంటే 9 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది టవర్ కార్డ్ కన్ఫర్మ్ చేస్తే. సో ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని రీచ్ అవుట్ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఎలాగోలాగా మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని మాట్లాడాలి, కనీసం చాటింగ్ అన్నా చేయాలి, కనీసం ఈ విషయాలన్నీ తెలియజెప్పాలి మీకు అని అనుకుంటున్నారు మైండ్లో. చాలా థాట్స్లో ఉన్నారు. అసలు ఈ థాట్స్ అన్నీ ఓవర్వెల్మింగ్ అయిపోతున్నాయి మీ పర్సన్ మైండ్లో. అసలు ఏంటిది ఈ సిచ్యువేషన్, అసలు నేను ఎందుకు తీసుకొచ్చాను, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాను అని చాలా బాధపడుతూ ఉన్నారు. మీ సైడ్ నుంచి మీరు చాలామంది మీ పర్సన్ కోసం చాలా యాంగ్జైటీతో వెయిట్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ తెలుసు మీ పర్సన్ వస్తారు అని. ఎవరి ద్వారానో తెలుసుకోవడమో ఏదో జరిగింది, లేదా ఇలాంటి రీడింగ్స్ ద్వారానో లేదా ఇంకేదైనా ఆస్ట్రాలజర్ ద్వారానో మీరు తెలుసుకోవడం జరిగింది. సో మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో అండ్ పబ్లిక్ ఐలో ఉన్నారు చాలామంది ఇక్కడ కలెక్టివ్లో. అండ్ చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, బిజినెస్ పీపుల్ ఉన్నారు కలెక్టివ్లో. అండ్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు, అండ్ ఆస్ట్రాలజర్స్, టారో కార్డ్ రీడర్స్, లైట్ వర్కర్స్, ఇలా చాలామంది ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు అని అంటే నిజంగా నమ్మలేని విషయం అన్నమాట ఇది. సో కలెక్టివ్ ఎలా థింక్ చేస్తున్నారంటే, మీరు కలెక్టివ్ నుంచి చూస్తే ఇక్కడ మంచి మంచి కార్డ్స్ అయితే వస్తాయి. ఎప్పుడు కూడా కలెక్టివ్ సైడ్ నుంచి నేను కార్డ్స్ తీసినప్పుడు చాలా పాజిటివ్ కార్డ్స్ వస్తాయి ఇక్కడ. అంటే మీరు హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉంటున్నారు ఎప్పుడు కూడా. అంటే ఒక నర్చరింగ్, కేరింగ్, హైలీ నాలెడ్జబుల్ అండ్ అబండెంట్ ఇవన్నీ ఉంటాయి మీకు. బట్ ఇక్కడ ఏంటంటే మీకున్న డ్రాబ్యాక్ అలా ఏంటి అని అంటే, మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసి వెళ్ళిపోయినప్పుడు మీకు అర్థం కాని పరిస్థితిలో పడిపోయారు. అంటే మీకు జనరల్గా యూనివర్స్ సిగ్నల్స్ ఇచ్చింది, ఇలా మీరు విడిపోబోతున్నారు, మీరు ఒకరి చేత చీటింగ్ చేయబడతారు అనో, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారనో యూనివర్స్ మీకు కొన్ని సిగ్నల్స్ ఇచ్చింది. అయినా కూడా మీరు పట్టించుకోలేదు. ఏంటంటే మీరు మీ పర్సన్కి అంత అట్రాక్ట్ అయిపోయారు. అంటే మీ పర్సనే అసలు లోకం, ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా మీ పర్సనే కనిపిస్తారు అన్నట్టు మూవీస్లో చూపిస్తారు చూడండి. అలా మొత్తం ఇంకా ఎటు చూసినా మీ పర్సనే కనిపించేవారు అప్పట్లో మీకు. ఎందుకంటే అంత ఇష్టం మీ పర్సన్ అంటే మీకు. సో తర్వాత ఏం జరిగింది అని అంటే, సడన్గా గోస్ట్ చేసినప్పుడు అప్పుడు మీకు యూనివర్స్ ఇచ్చిన సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తొచ్చాయి. అవును, యూనివర్స్ నాకు ముందే వార్నింగ్ ఇచ్చింది, నేను ఎందుకు కేర్ చేయలేదు, అందుకే నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అని మీరు ఇమీడియట్గా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడిపోయారు. ఆ ఎనర్జీ, డిప్రెషన్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మొత్తం మీరు కెరీర్ మీద పెట్టారు. మీ ఫోకస్ మొత్తం కెరీర్ మీద పెట్టేసరికి ఇప్పుడు మీరు మంచి స్పాట్ లైట్లోకి వచ్చారు. పబ్లిక్ ఐలో మంచి ఇమేజ్ ఉంది మీకు, అండ్ మంచి ఇన్కమ్, అండ్
మీరు ఎవరినైతే ఉద్దేశించి మీరు వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. వాళ్ళు కూడా మీకు సపోర్టింగ్గా ఉంటున్నారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉంటున్నాయి మీకు. సో అందుకే మీరు తొందరగా ఆ డిప్రెషన్ ఎనర్జీ నుంచి బయటపడడం అనేది జరిగింది. మీ పాస్ట్ లైఫ్ అంటే రీసెంట్ పాస్ట్లో మీరు స్పెండ్ చేసిన లైఫ్కి ఇప్పుడు మీరు స్పెండ్ చేస్తున్న లైఫ్కి ఈ లైఫ్ స్టైల్స్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి, డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా. బట్ మీ పర్సన్ అక్కడ చాలా వెనక్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు ఉన్న స్టేజ్ కంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోయారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అట్లీస్ట్ బిల్స్ కూడా కట్టుకోలేని సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు అక్కడ. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది. ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ వచ్చింది. అండ్ అది కూడా ఒక కారణం మీ దగ్గరికి రాకపోవడానికి. ఏంటంటే మీరు ఒక ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ ఆర్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఆ రేంజ్లో ఉంటారు మీరు. కాబట్టి మిమ్మల్ని సంతోషంగా ఉంచగలరా మీ పర్సన్కి వచ్చే ఆ చిన్న ఇన్కమ్తో అని కూడా బాధపడుతూ ఉంటారు మీ పర్సన్. ఇప్పుడు మీ సైడ్ నుంచి మీకు అలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ అలాంటి తనని మీరు చిన్నతనంగా చూడడం అలాంటివి ఏమీ మీకు లేవు. బట్ అలా చేస్తారేమో ఒకవేళ మీరు, మీకు సాటిస్ఫాక్షన్ ఉండదేమో తనతో అన్న బాధ కూడా ఎక్కువైపోయింది మీ పర్సన్కి. బట్ ఎన్ని ఆలోచనలు ఉన్న మైండ్లో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవడం అంటూ జరుగుతుంది మీ పర్సన్. ఫస్ట్ మాట్లాడతారు, తర్వాత అన్ని విషయాలు చెప్తారు. బట్ ఇక్కడ సాడ్నెస్ ఏంటి అని అంటే, మీరు ఆ టైంకి ఎలా బిహేవ్ చేస్తారా, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు మీ పర్సన్ని అనేదే ఇక్కడ గొప్ప సస్పెన్స్గా తయారైంది. అంటే మీరు ఇంత బాధపడి ఉన్న మీరు ఇన్ని రోజుల తర్వాత మీ పర్సన్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఈ రీడింగ్ చేస్తున్నప్పుడు ప్రతిసారి నాకు ఇదే అనిపిస్తూ ఉంటుంది. మీరు యాక్సెప్ట్ చేస్తే ఒకలా ఉంటుంది, చేయకపోతే ఒకలా ఉంటుంది సిచ్యువేషన్. అది మీ ఇష్టం అనుకోండి. మీ ఆ టైంకి మీరు ఎలా రియాక్ట్ అయితే యూనివర్స్ కూడా మీకు అలా సపోర్ట్ చేస్తుంది. కొంతమంది విషయంలో మాత్రం ఇప్పుడు సెకండ్ ఛాన్స్ అడగడానికి వస్తున్నారు పర్సన్. ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కొంతమంది మనీని ఎక్స్పెక్ట్ చేసి రావడం, కొంతమంది ఫిజికల్ రిలేషన్ ఎక్స్పెక్ట్ చేసి రావడం, ఇంకొంతమంది టైంపాస్ చేయడానికి రావడం, అలా రకరకాలుగా కూడా వచ్చే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరు అనేది మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు ఉంటారు. సో అన్ని రాసుల వాళ్ళకి ఒకటే రీడింగ్ అంటూ ఉండదు. కొన్ని రాసుల వాళ్ళకి ఇది రెజొనేట్ అవుతుంది. ఎందుకంటే అన్ని ఎనర్జీస్ ఒకలా ఉండవు. ప్రతిసారి నేను కామెంట్స్లో చూస్తూ ఉంటాను, మీరు చెప్పినట్టు నాకు జరగలేదు అంటారు. నేను అక్కడ ఎవరికైతే జరుగుతుందని చెప్పానో వాళ్ళు జరిగిందని చెప్తారు, కొంతమంది జరగలేదు అని చెప్తారు. దానికి ఏదో మెయిన్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటి అని కనుక్కోవాలి మీరు. అంతేగాని అది కనుక్కోవాలంటే మీ పర్సనల్ రీడింగ్ చూపించుకోవాలి. బట్ ఇది జనరల్ రీడింగ్లో చూసి నాకు ఎందుకు జరగలేదు అలా అని అడిగితే దానికి మీరే జవాబు కూడా మీరే చెప్పుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను వీడియోలో, పదే పదే అదే జవాబు చెప్పను ఇంకా. సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి ఏరీస్ మేషరాశి ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ స్టబర్న్ ఎనర్జీ మేషరాశి, లియో, సాజిటేరియస్, సింహరాశి, ధనుష్ రాశి అండ్ ఎమోషనల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. వాటర్ సైన్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, తులారాశి, మిథున్ రాశి,
కుంభరాశి. సో వీళ్ళందరికీ కూడా త్వరలో కమ్యూనికేషన్, రీయూనియన్, సెకండ్ ఛాన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మీ లైఫ్లో. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇక్కడ కొంతమంది కాల్స్ చేసి అడుగుతూ ఉంటారు, మీరేదో సీక్రెట్ అన్నారు, మీరేదో సస్పెన్స్ అన్నారు, అదేంటో చెప్పండి మేడం దయచేసి అని అడుగుతున్నారు కాల్స్ చేసి. నేను ఆల్రెడీ అక్కడ సీక్రెట్ అన్నానంటే అది సీక్రెట్గానే ఉంచమని అర్థం. మళ్ళీ కాల్ చేసి అడగొద్దు నన్ను దయచేసి. మీ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని మీట్ అవుతారో అప్పుడే మీకు ఆ సీక్రెట్ రివీల్ చేస్తారు. అది నేను రివీల్ చేయకూడదు వీడియోలో, అందుకనే చెప్పట్లేదు. మళ్ళీ నాకు పదే పదే మెసేజెస్ అండ్ కాల్స్ చేయకండి, అదేంటో చెప్పండి అని. మీరిద్దరు ఎప్పుడైతే కలిసి మాట్లాడుకుంటారో అప్పుడే మీరు ఆ సీక్రెట్స్, అక్కడ అసలు ఆ సెపరేషన్లో ఏం జరిగింది అనేది మీ పర్సనే మీ దగ్గరికి వచ్చి చెప్తారు. సో ఇక్కడ చాలా మీ సైడ్ నుంచి అయితే చాలా కొంచెం ఎనర్జెటిక్గా కనిపిస్తున్నాయి ఎనర్జీస్ ఇక్కడ. అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు అన్న సంతోషం కనిపిస్తుంది మీ సైడ్ నుంచి. అండ్ మీ పర్సన్ కూడా కొంచెం ఆ సాడ్నెస్ నుంచి ఈవినింగ్ టైంలో బయటపడతారు. ఎందుకంటే మార్నింగ్ అంతా ఫుల్ చాలా సాడ్గా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు. ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం రిలీజ్ చేస్తారు ఆ సాడ్నెస్ని. ఎందుకంటే సోషల్ మీడియాలోకి వచ్చి మీ పిక్స్ చూడడం, అవన్నీ చూసి మీకు కొంచెం క్లోజ్గా ఉన్నట్టు ఫీల్ అవ్వడం, అలాగ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈవినింగ్ టైం కొంచెం ఆ స్ట్రెస్ని రిలీజ్ చేసి కొంచెం హ్యాపీగా కనిపిస్తారు మీ పర్సన్. మళ్ళీ నైట్ టైం కూడా అలాంటి ఫీలింగ్సే కనిపిస్తాయి మీ పర్సన్కి. మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి మీ పర్సన్ అలా ఎందుకు అయిపోతున్నారో మీకే తెలియాలి. ఎందుకంటే సేమ్ మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారని నా ఉద్దేశం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మీరు ఉండరని తెలుసు మీ పర్సన్కి, మీ ఇంట్లో మీ పర్సన్ ఉండరు అని మీకు తెలుసు. అయినా కూడా ఏంటో వెతుకుతున్నట్టు అటు ఇటు తిరగడం, ఏమైనా మెసేజెస్ వచ్చాయా అని చెక్ చేసుకోవడం, ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ ఫోన్ ఎవరైనా చూసేస్తారేమో అని భయపడడం, ఇలాంటివన్నీ నడుస్తూ ఉంటాయి మార్నింగ్ టైంలో. ఇది డైలీ నడుస్తుంది అసలు నాకు తెలిసినంతవరకు. ఇక్కడ థర్డ్ పార్టీ కొంచెం క్లవర్ థర్డ్ పార్టీ కాబట్టి మీ పర్సన్ని అసలు మామూలుగా వదలట్లేదు. అసలు ఎన్ని రకాలుగా హింస పెట్టచ్చో అన్ని రకాలుగా హింసిస్తున్నారు అన్నమాట. చాలా అసలు చెప్పలేము ఎలా ఉందంటే పరిస్థితి. మాట్లాడితేనే అందులో ఏదో ఒక తప్పు వెతకడం. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే టైంకి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లోనే ఎవరో ఉన్నారు, అందుకే టైంకి ఆఫీస్కి వెళ్తున్నారు అని అనడం. లేదు కాసేపు ఏదో గాలి కోసమో దేనికోసమో బయట కూర్చుంటే ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడో ఎవరో ఉన్నట్టున్నారు, అందుకే ఈ టైంకి రోజు బయట కూర్చుంటున్నారు అని అనడం. ఇలా రకరకాలుగా, అంటే మామూలు టార్చర్ కాదు అది, అంత దారుణంగా టార్చర్ పెడుతున్నారు మీ పర్సన్ని. ఒక యూట్యూబ్ ఛానల్ చూసినా, ఒక సినిమాలో ఎవరైనా హీరోయిన్స్ని కానీ మోడల్స్ని కానీ ఎవరినైనా కానీ ఇట్లా ర్యాండమ్గా చూసినా కూడా మీ థర్డ్ పార్టీకి తెలియదు వాళ్ళ మోడల్స్ అనో ఎవరనో, అసలు వాళ్ళకి తెలియదు. అసలు ఆ పిక్స్ ఎవరివో కూడా తెలియదు వాళ్ళకి, కానీ వాంటెడ్లీ అంటారనమాట ఆ పిక్స్లో ఎవరో ఉన్నారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు. సో అందుకనే పదే పదే ఆ పిక్స్ చూస్తున్నారు అనడం. ఆ వీడియోలో ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అదే వీడియో చూస్తున్నారు అనడం. ఇలా ఇంకా ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టచ్చో అన్ని రకాలుగా టార్చర్ పెడుతున్నారు మీ పర్సన్ని.
సో అందుకే వాళ్ళందరికీ దూరంగా వచ్చేయాలి అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇలా జరుగుతున్నప్పుడు కనీసం ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు మీ పర్సన్కి. సో దీనికి మెడిసిన్ ఏంటి అని అంటే వాళ్ళందరికీ దూరంగా రావడం, లేకపోతే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకేమైనా వినాల్సి వస్తుంది, ఇంకేమైనా మాటలు పడాల్సి వస్తుంది అని మీ పర్సన్, అదొక భయం మీ పర్సన్ మైండ్లో. చాలా ఫియర్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో. సో అవన్నీ దాటుకొని త్వరలోనే మీ దగ్గరికి వస్తారు, కమ్యూనికేట్ చేస్తారు, సెకండ్ ఛాన్స్ కోసం తప్పకుండా అడుగుతారు. అండ్ మీరు నో చెప్పకండి దయచేసి. సో రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నానండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 6 of 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.